గత 3 రోజులుగా అస్సాని తుఫాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షానికి పంటలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైకుంఠపాడు మండలం తోటల చెరువుపల్లిలో వరి పంట నీట మునిగింది. గత 3 రోజులుగా అస్సాని తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లిలో వరి పంట నీట మునిగింది. గ్రామంలో సుమారు 20 ఎకరాల వరి పంటను రైతులు సాగు చేశారు. కోతకు వచ్చిన దశలో అకాల వర్షంతో పంట నీట మునగడంతో మొలకలు వచ్చాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతులకు అప్పు తెచ్చిపెట్టి సాగు చేసి పంట కోతకు వచ్చే దశలో ఇలా జరగడంతో అయ్యో రామచంద్ర అంటూ రైతులు తమ గోడు వెళ్లపుచ్చుకుంటున్నారు. నిన్న 2-3 రోజుల నుంచి అకాల వర్షాల వల్ల మొత్తం పంటంతా నీరు మునిగిపోయింది. ఏమీ లేదు. చేనుల్లో చూడండి వర్షపు నీళ్లు మొత్తం ఒక్కొక్కరు ఎకరాకి 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టినాము. ఈరోజు అయితే గింజలు మొత్తం నానిపోయినాయి, మొత్తం మొలకొచ్చినాయి. ఏమీ గిట్టుబాటు ధర కూడా లేక అల్లాడుతున్న పరిస్థితులకి ఈ విధంగా ఇంకా నష్టపోయేటట్టు అయిపోయింది ఈ వర్షాల కారణంగా. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. నమస్తే సార్, మా తోట చెరువుపల్లి గ్రామం. గత దరిదాపుల్లో ఒక 4 రోజులుగా ఈ అసాని తుఫాను వల్ల ఈ పైరు మేము ఒక 20 ఎకరాలు వేస్తున్నాం సార్. మొత్తం వరి మినుము కలిపి ఒక 30 ఎకరాలు వేస్తున్నాం సార్. వరి వరకు ఒక 20 ఎకరాలు వేస్తున్నాం, మినుము 10 ఎకరాలు వేస్తున్నాం. మినుము కూడా తడిసి మినుము గింజ కూడా మొత్తం బ్యాడ్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ వరి చూడండి సార్, మొత్తము ఈ నీళ్ళల్లో తడిసి పండిన తర్వాత తడిసి మొలక వచ్చేసి సార్. దరిదాపులో మొలక కూడా మొత్తం వరి అంతా ఇదే విధంగా మొలక రావడం, ఉన్న గింజ కూడా నల్లంగా అయిపోవడం ఈ విధంగా జరిగింది. మరి మేము గతంలో కూడా సార్ మొన్న సీజన్లో కూడా పోయిన సీజన్లో ఒక 5 ఎకరాలు వరేసారు సార్ బీపీటీలు. దాంట్లో 1.5 లక్ష నష్టం వచ్చింది సార్. ఎకరాకు వచ్చి 8 క్వింటాల నుంచి 9 క్వింటాలు అనేది మామూలుగా అయితే 30-35 క్వింటాలు కావాలి. గత సీజన్లో మామూలుగా డిసెంబర్లో తుఫాన్లకు మొత్తం నష్టపోయినాం సార్. అప్పుడు 1.5 లక్ష 5 ఎకరాల మీద 1.5 లక్ష నష్టపోయినాం మేము. ఈసారి ఇప్పుడు ఏదో వర్షాలు బాగా పడ్డాయి, చెరువులు నిండి మళ్ళీ పైరు వేసుకుని ఏదో నష్టమని బుడుచుకుందామనే విధంగా మళ్ళీ ఏదో కాలమైంది కాబట్టి మళ్ళీ వరేస్తే ఇప్పుడు ఆ 1.5 లక్ష అప్పు పోను మళ్ళీ ఎకరాకు దరిదాపులో ఒక 20,000 దాకా మళ్ళీ నష్టపోయి ఇప్పుడు నేను సార్ ఒక 5.5 ఎకరా వేసా సార్. ఇప్పుడు మళ్ళా లక్ష పైబడి మళ్ళీ నష్టపోవాల్సి వచ్చింది. అదేవిధంగా పేద రైతులు సార్ ఇంచుమించు ఒక 10 మంది ఇక్కడ వేస్తున్నారు వరి. అందరూ నష్టపోయిన ఈరోజు అందరూ ప్రతి ఒక్క కుటుంబం కూడా వేసిన కుటుంబాలు ప్రతి కుటుంబం కూడా ఎకరా వేసినోడు కూడా కనీసం 10-15 వేలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. గింజలు ఎవరు కొనరు. అందుకని దయవుంచి అధికారులు వెంటనే స్పందించి మరి ప్రభుత్వానికి నివేదిక పంపించి ఈ పేద రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. మా తోటల చెరువుపల్లి పురుకొండపేట మండలం తోటల చెరువుపల్లి సార్. గత వర్షాల వల్ల తుఫాను వల్ల ఇప్పుడు 4 రోజుల నుంచి తుఫాను వరుసగా కూర్చుంది సార్. మేము పంట ఊరిపైరు వేసుకున్నాం సార్. వేసుకుంటే నేల మునిగి అంత మొనకలు ఎత్తేసింది చూడు సార్. మీరు దయచేసి ప్రభుత్వానికి మా మీద దయించి ఏదో సాయం చేయమని కోరుతున్నాం సార్. పంట పండిస్తే ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం పట్టించుకొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.